బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి సంబంధించి సిట్ విచారణకు ఆదేశిస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక ప్రజాధనం దుర్వినియోగం అయింది అంటూ కూడా ఆయన ఆరోపించారు. దీనిపై ఖచ్చితంగా విచారణ జరగాలి అంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సిట్ విచారణకు ఆదేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టులో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది అన్న ఆరోపణలు గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని సీఎం స్పష్టం చేశారు. ఇక సాగునీటి రంగంలో జరిగిన అవినీతిని పూర్తిగా వెలికి తీయాలి అనే ఉద్దేశంతోనే సిట్ విచారణకు ఆదేశించినట్టుగా వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టి కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి అని సీఎం వెల్లడించారు. ముఖ్యంగా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అనూహ్యంగా అనవసరంగా భారీగా పెంచడం, పనుల పురోగతిలో పారదర్శకత లేకపోవడం, నిధులను ఒకచోటు నుంచి మరొక చోటికి మళ్లించడంపై కూడా సమగ్ర దర్యాప్తు జరగనున్నట్లుగా వెల్లడించారు. ఇక ప్రజాధనం ఎలా ఖర్చయింది, ఎవరి ఆదేశాలతో నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశాలను సిట్ లోతుగా విచారిస్తుంది అని వెల్లడించారు. గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగా దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినా ఆశించిన స్థాయిలో సాగునీరు అందకపోవడం దురదృష్టకరము అని బాధపడ్డారు. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు అని ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిపై ఇలాంటి రాజకీయ భేదాలు లేకుండా కఠిన చర్యలు తప్పవు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక సిట్ నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని, అవసరమైతే మరింత లోతైన దర్యాప్తు కూడా వెనకాడబోము అని హెచ్చరించారు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సిట్ విచారణ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.